కాకినాడ జిల్లా జగన్నాథపురం. అది సామాన్యమైన ఒక మధ్యతరగతి కుటుంబం. అందులోనూ ముగ్గురు ఆడపిల్లలకు అతనొక్కడే అన్నదమ్ముడు. అతనే ఓలేటి రాజు. తానేదో సాధించాలి అని చిన్న వయసులోనే కుంగ్ఫూలో బ్లాక్ బెల్టర్గా నిలిచాడు. ఇంకా ముందుకు సాగే తరుణంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు అడ్డొచ్చాయి. అప్పుడే అతను తన ఇష్టాన్ని పక్కన పెట్టి కుటుంబానికి అండగా నిలబడి తండ్రికి చేయూతనివ్వాలి అనుకున్నాడు. ఇక తను అన్ని పక్కన పెట్టి కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకున్నాడు. అతని ఆశ ఆశయంగా మారింది. ఇక తన చిన్న కొడుకు 14 సంవత్సరాల వినయ్ కుమార్ను ప్రోత్సహించి కిక్ బాక్సింగ్ ఛాంపియన్గా చేయాలి అనుకున్నాడు. ఇక కొడుకు మాటకొస్తే తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పుకోదగ్గ గుణం అతనిది. ఇక సంస్పాట్లో 2 సంవత్సరాల్లో 10 గోల్డ్ మెడల్స్ సంపాదించాడు. బరిలో దిగిన ప్రతి చోట తనదైన శైలిలో రాణించాడు. ఈ బుడతడు చూడ్డానికి చిన్న మిరపకాయలా కనిపిస్తాడు, కానీ గుంటూరు కారం కన్నా ఘాటుగా ఆడుతాడు. ముందున్నవాడు తనకన్నా బలవంతుడైనా, వయసులో పెద్దవాడు అయినా వినయ్ గురి మాత్రం గెలుపుపైనే ఉంటుంది. టోర్నమెంట్కి వెళ్ళాడు అంటే గోల్డ్ మెడల్ గ్యారెంటీ. అలాగే ఈసారి కూడా విజయవాడలో కూడా గోల్డ్ మెడల్ సంపాదించుకున్న ఈ బుడతడు బెస్ట్ ఫైటర్ అవార్డు కూడా దక్కించుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. అతని ప్రతిభను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పాటు అతను చదివే స్కూల్లో టీచర్స్ మరియు సంస్పాట్ కోచ్ మిగిలిన వాళ్ళు అంతా చిన్నోడా నువ్వు గ్రేట్ రా అంటున్నారు. అది పైకి కొట్టాలి. నువ్వు కోన్ స్పీడ్ కట్టమ్మా, స్పీడ్ కట్టి కొట్టాలి, ఫాస్ట్ కొట్టాలి, కొట్టాలి స్పీడ్గా కొట్టాలి. అది legs stitching exercise. Let me tell you about an ancient Indian martial art introduced by Lord Parshuram himself. It's called Kalaripayattu. Legend has it that Lord Shiva